మున్సిపల్ ఇంజనీరింగ్ విభాగంలో అధికారులు కుమ్మక్కై భారీగా అవినీతికి పాల్పడుతున్నారని, చేయనివి చేసినట్లుగా చూపిస్తూ వారు పబ్బం గడుపుతున్నారే గాని పట్టణ ప్రజలకు మాత్రం త్రాగునీరు సక్రమంగా అందించట్లేదంటూ పిఠాపురం మున్సిపల్ కౌన్సిల్ సభ్యులు మున్సిపల్ కమిషనర్పై విరుచుకుపడ్డారు. పిఠాపురం పట్టణంలో త్రాగునీటి సమస్య అంశంపై పిఠాపురం మున్సిపల్ కార్యాలయంలో గల కౌన్సిల్ హాల్లో జరిగిన అత్యవసర సమావేశంలో వైసీపీ, టీడీపీ సభ్యులంతా మోకుమ్మడిగా మున్సిపల్ కమిషనర్ను నిలదీశారు. ఇన్ఛార్జి చైర్పర్సన్గా, మొదటి వైస్ చైర్పర్సన్గా పచ్చిమళ్ల జ్యోతి అప్పలరాజు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో కౌన్సిలర్లు బొజ్జ జగదీశ్వరిదేవి, బోనుదేవ, అల్లవరపు నగేష్, తలిశెట్టి వెంకటేశ్వరరావు, కోళ్ల బంగారుబాబు పట్టణంలో దారుణంగా నెలకొని ఉన్న త్రాగునీటి సమస్యపై కమిషనర్ను కనకారావును నిలదీశారు. ఇంజనీరింగ్ విభాగంలో అధికారులు కుమ్మక్కై పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడుతున్నారని, నిర్లక్ష్యంగా ఉంటూ లక్షలాది రూపాయలు మున్సిపాలిటీ సొమ్మును దుర్వినియోగపరుస్తూ ప్రజలకు త్రాగునీరు కూడా లేకుండా చేస్తున్నారంటూ పలు ఆరోపణలు చేశారు. ఎంతమంది అధికారులు, సిబ్బంది అవినీతికి పాల్పడుతూ మున్సిపాలిటీ సొమ్మును ఎంత కాజేస్తున్నారో తన దగ్గర ఆధారాలున్నాయని, తదుపరి సమావేశంలో అవన్నీ బయటపడతానంటూ కౌన్సిలర్ తలిశెట్టి వెంకటేశ్వరరావు సంచలన ఆరోపణలు చేశారు. కమిషనర్ కనకారావు అలాగే ఉన్నతాధికారులు పిఠాపురం మున్సిపల్ ఇంజనీరింగ్, వాటర్ వర్క్స్ విభాగాలపై ప్రత్యేక దృష్టి పెట్టి అక్కడ జరుగుతున్న అవినీతిని ప్రక్షాళన చేసి ప్రజలకు సక్రమంగా త్రాగునీరు అందించాల్సిన అవసరం ఎంతైనా ఉందని కౌన్సిలర్ బొజ్జ జగదీశ్వరిదేవి విజ్ఞప్తి చేశారు. ఆ వాటర్ని సఫిషియెంట్గా అయితే వాడటం జరగట్లేదు. అది కానీ వాడటం జరిగితే మన పిఠాపురానికి నిరంతరాయంగా మనం సఫిషియెంట్గా మొత్తం ప్రతి ఒక్క ప్రజలకి వాటర్ ఇవ్వగలుగుతాము. దాన్ని ప్యూరిఫై చేయవలసిందిగా కోరుతున్నాం. అదేవిధంగా దానికి మోటార్లు లేనప్పుడైతే లేవు, మోటార్లు పెట్టించడమో, మోటార్లు అన్నీ ఉన్నాయి కానీ ఈ సమన్వయ లోపం, అధికారుల నిర్లక్ష్యం, ఎక్కువగా ఇంజనీరింగ్ విభాగంలో నిర్లక్ష్యం వలన వాళ్ళు ఆ పని చేయట్లేదు. ఎందుకంటే ఒకవేళ ఆ వాటర్ కానీ ఇచ్చి అవన్నీ రిపేర్ చేస్తున్నామని డబ్బులు తీసుకుంటున్నారు కానీ అక్కడైతే ఆ మోటార్ని పెట్టి దాని వాటర్ అయితే వాడట్లేదు. దాన్ని అలా అన్నిటిని అలా నిరుపయోగంగానే చేసేసి మళ్ళీ ట్యాంకర్లతో నీటిని పంపిస్తున్నాం అంటున్నారు. ఒక 100 ట్రిప్పులు వేసామంటే అలా 10 ట్రిప్పులు వేస్తారు. దాంట్లో ఎంతో అవినీతి జరుగుతుంది. ఎందుకంటే ఆ ఆయిల్ అంతా వేస్ట్ అయిపోద్ది. మన వాటర్ పంపించామనుకో ఇక్కడ మన ట్రాక్టర్లు పెట్టవలసిన అవసరం కూడా ఉండదు. కానీ అలా చేయకుండా ఇంజనీరింగ్ విభాగంలో ఈ అధికారులు అందరూ అవినీతిమయమైపోయి అందరూ ఒకరికొకరు సమన్వయం చేసుకుని ఇవన్నీ పెడుతున్నామని, నీరు అందిస్తున్నామంటున్నారు. ఎవ్వరికి కూడా పూర్తిగా నీరైతే అందట్లేదు. పిఠాపురం పట్టణంలో అయితే ఈ వాటరు అందట్లేదని మొత్తం 30 వార్డుల్లోని కూడా ఈ ప్రాబ్లం అయితే ఉన్నది. కాబట్టి ఎక్కువగా అయితే ఇంజనీరింగ్ సెక్షన్లోనే చాలా అవినీతిమయమైపోయి ఏమీ చేయకుండా మొత్తం రిపేర్ చేయించకుండానే మోటార్లు ఉన్న వాటినే రిపేర్ చేయించేవని బిల్లులు పెట్టేసుకున్నారు. ఒక్కొక్క మోటార్లు అయితే మాయమే అయిపోయేది. నేను అలాంటివి చాలా కూడా ప్రూఫ్స్తో కూడా ఈ కౌన్సిల్ హాల్లో నేను నిరూపించడం జరిగింది. ఇప్పుడు వరకు వచ్చి అది రెక్టిఫై చేయలేదు. ఇదంతా ఇంజనీరింగ్ సెక్షన్ అవినీతిమయంగా మారిపోయి వాళ్ళు ఆడుతున్న నాటకంగానే నాకు కనిపిస్తుంది.